ఏఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అద్దెకి బాయ్ ఫ్రెండ్ కావాలా? ఎస్, మీరు వింటుంది నిజమే. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ అనమాట. ఎందుకంటే సమాజం ఎంత దారుణంగా తయారైపోయింది అంటే ఒక 50-60% అయితే అతి దారుణంగా ఉన్నారు, ఒక 20% ఓకేలాగా ఉన్నారు, ఎక్కడో ఒక 10-15% మంచి మానవత్వం, ఎథిక్స్, మోరల్స్గా కొంచెం వాల్యూ ఉందని చెప్పుకోవచ్చు. అంటే సినిమాల ప్రభావం ఎంతగా ఉంది అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. సినిమాలో చూపించాల్సిన బూత్ అంతా చూపిస్తాడు, లాస్ట్లో మంచిగా ఒక మెసేజ్ పెడతాడు. అలా తయారైపోయింది సమాజం. నిజంగా ఈ రెంట్ బాయ్ ఫ్రెండ్ ట్రెండ్ ఏంటంటే మీరు ఒకసారి చూడొచ్చు. కాఫీ మీట్కి 999 ఆఫర్ 449 అంట. మూవీకి, షాపింగ్కి, ఈవెంట్స్కి, వెడ్డింగ్కి, హాఫ్ డేకి, ఫుల్ డే మొత్తానికి 8999 4499 అనమాట. ఇది పరిస్థితి. ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలు చూస్తుంటే సిగ్గుతో తలంచుకోవాలో అర్థం కావట్లేదు, గాండ్రించి ఉమ్మేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంత దారుణంగా ఉంది. అనుకుంటే అనుకున్నారులే, కాసేపే కదా, పోయేదేముంది, నాకు కావాల్సింది నాకు కావాలి అంటే అన్ని రకాల సుఖాలకు అలవాటు పడ్డారు యూత్. సో ఈ రెంట్ బాయ్ ఫ్రెండ్ ఈ సిస్టమ్ గురించి మాట్లాడటానికి ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. మీరు అన్నట్లుగా లాస్ట్ ఒక ఎపిసోడ్లో ముందున్న రోజుల్లో పెళ్ళిళ్ళు ఉండవు, పిల్లలు ఉండరు, జస్ట్ డేటింగ్, ఇష్టమైతే లేకపోతే ప్యాకప్, అట్లా అయిపోయింది సమాజం. ఈ రెంట్ బాయ్ ఫ్రెండ్ సిస్టమ్ ఏంటో అర్థం అవ్వట్లేదు. ఆంటీలకి, అమ్మాయిలకి, అందరికి కావాలనుకుంటే. నాకు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా, కానీ తప్పదు. కొన్ని ఏంటంటే కొన్ని మూసి పెట్టుకుంటే కూడా దీంట్లో ఏముంది అనేది మెయిన్ వచ్చేది ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రుల పెంపకం ఎట్లుందంటే కొంతమంది డబ్బుకు దాహం, అంటే డబ్బు సంపాదించాలి, పిల్లలకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలని. డబ్బే ప్రపంచం అనుకున్నప్పుడు పిల్లల జీవితం అనేది ఇక్కడ ఉండదండి, నాశనం అయిపోతుంది. పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారు తెలుసా? ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వింటలేరు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలి, పిల్లల మాటని తల్లిదండ్రులు వినాలి. ఆ ట్రెండ్కి వచ్చింది. ఒకటండి, పిల్లలు అనేది ఇప్పుడు పిల్లలను మనం ఎట్లా పెంచాలంటే భయంతో పెంచొద్దు, ఒక నమ్మకంతో తల్లిదండ్రులు పెంచాలి. ఏదైనా చిన్న ఇష్యూ జరిగిందనుకోండి, ఆ ఇష్యూ మా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు, నన్ను తిట్టరు అనే నమ్మకం పిల్లలకు కల్పించాలి. మనం పిల్లలకు కల్పించాలంటే తల్లో తండ్రో ఇద్దరు కలిసి పిల్లల దగ్గర ఉండాలి. ఎవరు ఉంటున్నారండి ఈ రోజులలో? ఎవరు ఉంటున్నారు చెప్పండి? అందరూ బిజీ లైఫ్. పిల్లలు ఈరోజు గంటకు ఒక బాయ్ ఫ్రెండ్ అంటే, గతంలోనేమో కాల్ గర్ల్స్ కావాలి, కాల్ గర్ల్స్ అని చెప్పేసి యాప్స్ అయిపోయింది, షుగర్ మమ్మీ అయిపోయింది. ఇప్పుడు గంటకు అబ్బాయి కావాలంటే అస్సహ్యం వేస్తుంది. ఎక్కడన్నా ఉందండి లోకంలో? మీరు ఏమనండి, 70% మంచి వాళ్ళే ఉన్నారు రోషన్ గారు. హైదరాబాద్ నాశనం గాను, హైదరాబాద్ కల్చర్ ఎట్లా నాశనం అయిందంటే మీరేమన్నా నాకంటే బాధేస్తుంది. ఊర్లలో ఇంత లేదండి, ఊర్లలో భయం భక్తి ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. ఊరోళ్ళందరూ వచ్చేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోతే మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, బీటెక్ చదువుతున్నారు, హాస్టల్లో ఉంచుతున్నారు. అంటే ఈ పిల్లలు చేసే ఘనకార్యాలు ఇవి. భయంతో ఎప్పుడన్నా తల్లిదండ్రులు వీడియో కాల్ చేసినా ఎత్తారండి పిల్లలు, ఎత్తరు. నేను ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ క్లియర్గా తల్లిదండ్రులం అందరం కూడా మనం ఒక్కటే ఆలోచించాలి. నీ బిడ్డ ఏ ఫ్రెండ్తోని స్నేహం చేసింది, నీ కొడుకు ఏ ఫ్రెండ్తోని స్నేహం చేసింది, అది చాలా ముఖ్యమండి. కానీ ఆ విషయం అనేది మనము అబ్జర్వేషన్ చేయాలి. మనం వాళ్ళకి చెప్పినామనుకో, ఈ ఫ్రెండ్ ఇట్లా, ఆ ఫ్రెండ్ ఎట్లా అంటే వాళ్ళు చెప్పే నిజాలు కూడా దాచిపెడతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిల్లలను మనం అబ్జర్వేషన్ చేయలేదనుకోండి, నువ్వు కోట్లు సంపాదించి ఏం చేసుకుంటారండి మీరు? మొత్తం సాంప్రదాయం, కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ వ్యవస్థ ఎందుకండి? అరే ఇప్పటికీ ఒక భారతదేశానికి ఒక చరిత్ర ఉందండి. ఆ చరిత్రని మనము బాధ్యతగా స్వీకరించాలి. మనం కూడా వేరే కంట్రీల లాగా ఇష్టం వచ్చినట్టుగా మనం అన్ని ఇప్పేసుకొని రోడ్ల మీద తిరుగుతాము. అసలు నాకు నిన్న ఆ డిస్కషన్ చూసినప్పుడు అనిపించింది, కాఫీ తాగడానికి ఒక గంటకు 99 రూపాయల, 999 రూపాయలు. నాకు అది చూసిన తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది. అల్లుడు గారు మూవీ ఒక 20 బాబు మోహన్ బాబుది శోభ అనేది ఉంటుంది, శోభ రెంట్కి తెచ్చుకుంటాడు. అంటే అది ఒకప్పుడు ప్రభావం అనేది. ఇప్పుడైతే ఇక సినిమాల గురించి చెప్పొద్దులేండి, ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఉన్నాయి అనుకోండి. అమ్మాయిలు కూడా ఎట్లా తయారైంది, దీంట్లో కూడా కొంత ఫేక్ ప్రచారం జరుగుతుంది. అంటే కొంత నిజం ఉంది కాబట్టి బయటకు నిజం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది, కొత్త ఏ టెక్నాలజీ వచ్చేసింది. అవును, దీని వల్ల ఏంటంటే ఏతో జనరేట్ చేస్తున్నారు, అబ్బాయిలను పెట్టేస్తున్నారు, రేట్లు పెడుతున్నారు, నిజమైన అబ్బాయి కదా అని వీళ్ళు బుక్ చేసుకుంటున్నారు. అందుకని ఈ విషయంలో సజ్జనార్ గారు చాలా బాధపడ్డారు. బాధపడి ముందు జాగ్రత్తతో చెప్తున్నారు. నిజంగా అండి, ఆయన సజ్జనార్ గారు ఒక
పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి కాకుండా ఒక తండ్రిగా ప్రతి ఒక్కరికి ఒక పెద్దన్నగా ఇట్లాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. ఆయన చెప్పారు, మీరు నిజంగా కూడా కొంతమంది తెలియని అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ కోసము కాఫీ కోసం అంట, టైం పాస్ కోసం అంట, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే బాయ్ ఫ్రెండ్ లేకపోవడం, పక్కన మాట్లాడుకోవడానికి, మన విషయాలు చెప్పడానికి ఎంత పిచ్చి మాలకోవాలండి. ఇవన్నీ ఒక్కటేనండి మన విషయాలు. హాఫ్ నైట్ ఫుల్ నైట్ కూడా. ఇక ఇప్పుడు ఇట్లా ఉంటే వేరే దేశస్తులు కూడా ఉన్నారు, నీగ్రో వాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు అందులో ఏమనుకుంటున్నారు, యాప్లో చూస్తే మాకు ఎవరు ఏం చేయలేరులే మేము తీసుకోండి. కానీ యాప్లో మీకు డీటెయిల్స్ రాకుండొచ్చు, నీ దగ్గరకు వచ్చినోడు ఎదవై ఉండొచ్చు కదా, వాడు బ్లాక్మెయిల్ చేయడానికి రేపు పెళ్లి చేసుకున్నాక నేను నీ దగ్గర గడిపిన ఒకరోజు నీతో ఉన్నా ఒకరోజు నీతో పోయినా అంటే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్తకి ఈ అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది, ఈ కుటుంబం ఏం సమాధానం చెప్తుంది? ఇవాళ తల్లిదండ్రులము ఇవాళ మనము పిల్లలని లెగ్జర్గా పెంచుతున్నామంట. ఇంకొకటి అండి, యుక్త వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో పడుకున్నప్పుడు తల్లిదండ్రులు అన్ని డోర్లు ఓపెన్ చేసి మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను నేను, వేరే రకంగా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఏం ప్రైవసీ ఉంటుందండి, పిల్లలకంటే ప్రైవసీ కావాలి. నేను ఒకటే అడుగుతున్నా, ఇవాళ ఈ ఆడక్కలు ఉన్నాయి కదా, ఫ్రీ స్వేచ్ఛ అన్నాయి కదా, మరి ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లే? ఈ కల్చర్ని ఇంత చెత్త చేస్తున్నప్పుడు, సమాజం ఇంత భ్రష్టు పడుతున్నప్పుడు వీళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడతలేరు అంటే ఇదేనా స్వేచ్ఛ? HIV పాజిటివ్ ఎంతమందికి వచ్చిందండి? ఇవాళ మన తెలంగాణ చేయలేదు, ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా అక్కడ చేయలేదు. చేస్తే హైదరాబాద్లో చేస్తే తెలుస్తుంది. నాకు తెలుసు 10 మందిలో 8 మందికి వచ్చే ఉంటుంది. అట్లా ఉన్నాయి రోజులు ఇవి. మీరు ఒకసారి చూడండి, ఎవరు తెలియట్లేదు. ఇవాళ మా ఆవేదన అంత ఏంటంటే, నేనైతే నిజంగా అండి నేను ఒక మహిళా జేఎస్ అని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళు మనం అందరం ప్రశ్నించిన వాళ్ళు, సంధ్య రెడ్డి ఒకటి ప్రశ్నిస్తే పిచ్చిది అనుకుంటారు. మాలాంటి వాళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలాంటివి అనేది ఒక భయం అనేది ప్రజలలో భయం అనేది రావాలి. అమ్మాయిలు ఎట్లా తయారైపోయిందంటే, సరే మీ భాగస్వామి మీరు ఎన్నుకోవడం తప్పలేదు, కానీ ఈ కల్చర్ ఏంటి, వాటితో ఫోటోలు సెల్ఫీలు దిగడము, ఆ సెల్ఫీలు మార్పింగ్ చేయడము, తర్వాత బ్లాక్మెయిలింగ్ చేయడము డబ్బుల కోసము. అవునా కదా చెప్పండి, ఎన్ని చేస్తున్నారు? వాటితో నేను చెప్పాను కదా, ఒకరితో తిరుగుతారు, ఒకరితో బిర్యానీలు తింటారు. అందరు ఆడవాళ్ళు కాదండి, నేను క్లియర్గా చెప్తున్నాను. అమ్మాయిలు ఎట్లున్నారంటే బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయిలు లేరండి ఇప్పుడు. బాయ్ ఫ్రెండ్లు అదే ఫ్రెండ్లు, ఇక ఫ్రెండ్లు అంటే చెప్తున్నాను కదా, వాడికి తెలియకుండా వీడికి తెలియకుండా వాడు. ఈ కల్చర్ ఎక్కడ పోతుంది? ఈ పెంపం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ అమ్మాయి స్వభావం అనేది తల్లిదండ్రులకు తెలియదా? తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారండి? నేను ఒక్కటి చెప్తున్నా అండి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంత స్వేచ్ఛ ఉండదండి. ఎందుకంటే కంపల్సరీ 80% హాస్టల్లోనే ఇస్తున్నారు. అక్కడ మాత్రం ఫోన్స్ కూడా ఇవ్వరు. నాకు తెలిసి కొంచెం అయినా మిడిల్ క్లాస్ వాళ్ళు అయినా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో వేసినప్పుడు ఏదో ఒక ఫోను వాళ్ళు ఏదైనా తల్లిదండ్రులతో మాట్లాడుకుంటారు, ఉండదు. అది ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మంచి కాలేజీలో బీటెక్లు వేస్తున్నారు. బీటెక్లు వేస్తే హాస్టల్లో ఉండాలంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? ఫుడ్ కోసం ఉంటారు అంతే వాళ్ళు, లేదంటే బయట హాస్టల్లో ఉంటారు. బయట హాస్టల్లో ఫుడ్ బెడ్ అంతే తప్ప నువ్వు ఎక్కడ పోతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు అనేది ఉంటుందా? ఒకవేళ వాడని అడిగింది అనుకో, వాడనే కొట్టేటట్టు ఉన్నారు వీళ్ళు. అంటే ఇప్పుడు జరిగే తప్పులను ఎక్కడ జరుగుతున్నాయి? 80% బీటెక్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి. అంటే కోవిడ్ ఎక్కువైపోయిందండి, ఇది చాలా ఆన్లైన్ అని చెప్పేసి. అంతకుముందు ఇంత లేదండి అసలు. ఇంకొకటి దరిద్రమైన ఏంటంటే, సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ కోసము ఛానల్స్, కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని ఛానల్స్ ఎట్లా తయారైనంటే ఇంతుంటే ఇంత పెద్దగా ప్రచారం చేయడం. దానివల్ల ఏమవుతుందంటే, మీరు చూడండి అలాంటి వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. మీరు మంచి గురించి మాట్లాడండి ఏదైనా వీడియో, ఎవరు చూడడు. అంటే ఇప్పుడు ఇక్కడ బాయ్ ఫ్రెండ్ అని పెట్టంగానే ఇంట్లో ఏముందని చెప్పేస్తారు. మీరు పెట్టండి, రేపు తమ్ము పెట్టండి, 100% అది ఎట్లా చూస్తారు? మామూలుగా లైక్స్ రావు అవి. నువ్వు అదే కాదు, ఒక మంచి గీతం, మంచిగా ఒక భగవద్గీత గురించో ఓ రామాయణం గురించో చెప్పండి, ఎవ్వడు చూడాడు అందులో. అంటే మన థింకింగ్ ఎక్కడ పోతుంది? వెనకటికి ముసలోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు రామాయణం భారతం విని వాళ్ళ కథలు చెప్తే విని పిల్లలు ఆనందించేవాళ్ళు. ఎక్కడి లోకం అండి? ఇప్పుడు పిల్లలు ఉన్నా ఎవరున్నా వెనకటి రోజులు రావాలే. అమ్మాయిలు ఆగట్లేదండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 18 yearsకి నిజంగా పెళ్లి చేసేసేయాలి. నాకు అనిపించింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లేదన్నాం అనుకోండి, అసలు ఇక మనం ఎక్కడ పోతుందో తెలియదు. ఇంకా అడుగుతున్నారు కదా 21 సంవత్సరానికి చేయాలని. ఎందుకు? దరిద్రాలన్నీ జరిగిపోయిన తర్వాత, జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి. అప్పుడు వెనకటికి ఎందుకు కీడొంచి మేలంచని ఎందుకన్నారండి? నిజంగా వెనకటి రోజులు ఎట్లున్నాయంటే, నిజంగా 14, 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్లి చేసిరంటే వాళ్ళు ఎంత అనుభవజ్ఞులు. ఇవాళ పరిస్థితి చూస్తండి, తల్లిదండ్రులు అసలు ఎంత ఘోరంగా తయారైపోయినారంటే, పిల్లలని 16 ఏళ్లకు వాళ్ళకు బైకులు, ఐఫోన్స్, ల్యాప్టాప్స్. ఇక వాడు రేపు ఇంటర్ అయిపోయిందంటే వాడు మొగోడు అయిపోతాడు. ఇక బీటెక్ పోతుండే ఇళ్ళలో పని చేసుకునే ఆమె కూడా పాపం రూపాయి ఖర్చు పెట్టి ల్యాప్టాప్ కొనియాలి పిల్లకు. అంటే ల్యాప్టాప్ లేకపోతే చదువుకోలేరా పిల్లలు? కానీ ఇప్పుడు అవసరం వచ్చింది కదండి. ఇప్పుడు అవసరం. ఒకప్పుడు ఉందా ల్యాప్టాప్?
ఊర్లో ఎవరికొకరికి టీవీ ఉండేది, ఊర్లో ఎవరికొకరికి ల్యాప్టాప్ ఉండేది, ఊర్లో ఎవరికొకరు ఫోన్ ఉండేది. ఇప్పుడు ఇంట్లో 4 ల్యాప్టాప్లు, 4 సెల్ ఫోన్లు లేకుండా ఎవడన్నా ఉంటుండే, చెప్పులు లేకుండా బయటకు వెళ్ళిపోతుండే ఎవడన్నా కానీ. వాటితో పాటు 4 రోగాలు అంతే. ఇగో ఇవే రోగాలు. ఈ రోగాలు వచ్చిన ఎవడని చెప్తుండా. ఇంత పరిస్థితి ఎట్లుందంటే నిజంగా అప్పుడు ఆర్ఎస్ఎస్ భావాజాలు అన్నారు చూడండి, అప్పుడు ప్రేమికుల రోజు వచ్చినప్పుడు చెట్ల కింద కూర్చుంటే ఎక్కువ అన్నారు చూడు, ఆ భయం ఉండేదండి కొంచెం. ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది. అంటే ఎవరో ఒకరు మహిళల అందరం ముందుకు రావాలి. ఇవాళ నీ ఇంట్లోది నా ఇంట్లోది నీ ఇంట్లో జరగట్లేదు అని కాదు, రేపు ఎవరింట్లోనైనా జరగదు. అండ్ ఇంకొకటి అండి, కోలివింగ్ ఓయో రూమ్ స్వేచ్ఛ వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి, అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి, బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీస్లో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. అవును, ఏముంది, ఆధార్ కార్డులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. మెయిన్గా అండి సుప్రీంకోర్టు మనకి స్వేచ్ఛ ఇచ్చింది కదా, సహజీవనం ఎవడైనా చేయొచ్చు అన్న తర్వాత ఎవడైనా చేస్తాడు. మీరెవరండి? సుమన్ టీవీకి ఏం పనిలేదా, సంధ్యారెడ్డికి ఏం పనిలేదా అని కొంతమంది ఉంటారు పెట్టేటోళ్ళు. కొంతమంది ఆలోచించేటోళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం. మనం వీళ్ళ తల్లిదండ్రులు ఎందుకు చేస్తున్నామండి? ఇవాళ తల్లిదండ్రులము జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మా ఇంట్లో జరగలేదని ఉండొద్దు, ప్రతి ఇంట్లో ఇది జరిగే ఉంటుంది. మీరు క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు పిల్లల్ని అబ్జర్వేషన్ చేసి పిల్లలకి టైం ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారండి? డబ్బిస్తురు. ఎల్కేజీ పిల్లగాన్ని తీసుకోపోతే 60,000 మన ఫీజు ఎల్కేజీ. ఎందుకండి 6 లక్షలు 7 లక్షలు అంటే ప్రెస్టేజ్ కోసం, అంటే అది వేరు సార్. అది ఇప్పుడు రోషన్ గారు పలానా స్టార్ హీరో కొడుకు చదువుతున్నాడు, వాడు చదువుతాడు, మా పిల్లోని కూడా అక్కడ జాయిన్ చేయాలి, వాడు చదువుతాడు. మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎల్కేజీ యూకేజీ పోతే 70,000 80,000 కడుతున్నారు. ఏడుకెళ్ళి తీసుకురావాలి? స్కూల్ పెట్టిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారండి. అంతే మరి, చిన్నపిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. కనీసము ఇంకొకటి అండి, గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే 100% 6th క్లాస్ నుంచి అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ చదువుకాన్ని ఎక్క సంస్కారం నేర్పియాలి. ఎవరు నేర్పిస్తున్నాడండి సంస్కారం? ఇవాళ ఎవరైనా టీచర్లు చెప్తుంటున్నారు, టీచర్లనే కొడుతున్నారు. మోరల్ సైన్స్ లేదు, అసలు ఎథిక్స్ లేవు, మోరల్స్ లేవు, ఇంట్లో లేదు, బయట లేదు. ఎక్కువ శాతము పిల్లలను నేను ఒకటే చెప్తున్నానండి, నీకు చెట్టుకు కాయ బరువు కాదన్నట్టుగా పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోండి. ఏమవుతుందండి? ఒక్కడే సంపాదించండి, ఆ ఒక్క దాంట్లోనే మంచిగా మెలగండి. వెనకటి కాలాల తల్లిదండ్రులు 2 సంపాదించిరా, ఒక్కడు సంపాదిస్తే 4 వచ్చి కూర్చొని తినేటోళ్ళు. అప్పుడు ఇప్పుడు లావిష్కి ఎందుకు పోవాలి? ఈ దరిద్రాలు ఎందుకు పోవాలి ఈ పిల్లలతో? అసలు పిల్లలకు తల్లులు ఎట్లా భయపడుతున్నారు తెలుసా అండి? ఒక విలన్స్ అయిపోతున్నారు తల్లిదండ్రులు తెలుసా? పిల్లల విషయం, పిల్లల్ని ఏదైనా అడిగినరనుకో సైకోలలాగా బిహేవ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఓకే అండి, ఆకర్షణ అనేది ఉంటుంది, నేను కాదన్నాను. ఆ వయసులో ప్రతి ఒక్కరికి ఆకర్షణ ఉంటుంది, కానీ దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండాలంటే తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఓసారి కోపం వస్తుంది, ఏం పుట్టిందో నువ్వు ఇట్లా చేస్తున్నావు, మీ ఇజ్జత్ పోదా, ఇంత పెద్ద బలగం అంటారు. ఏ బలగం అండి? ఎవడొచ్చి కాపాడుతున్నాడండి? మన పిల్లలు మనం కాపాడుకుంటే ఎవడు కాపాడుకుంటాడు? ఈ ఒక్కొక్క దాంట్లో హాస్టల్లల్లా ఇలా తల్లిదండ్రులకు తెలియకుండా జరుగుతుందండి. మీ పిల్లోడు ఏ హాస్టల్ ఉన్నాడు, మీ పిల్ల ఏ హాస్టల్ ఉంది, మీరు ఎందుకు చూడరు? మీరు ఎందుకు చూడట్లేదు? మీ తప్పు కాదా మరి? ప్రజలు మనము ఏదన్నా చెడు వైపు ఎందుకు నడుస్తున్నాం? మనం ఇది చెడు అని పిల్లలకి ఎందుకు చెప్తలేరు? ఒకప్పుడు 10వ తరగతిలో పెద్ద మనిషి అయ్యేటోళ్ళండి, ఇప్పుడు 5వ క్లాసు 4వ క్లాసులో అవుతున్నారు. రోజులు జంక్ ఫుడ్ వల్ల, రోజుల వల్ల, మనం తినే ఫుడ్ వల్ల ఇవాళ మనకు బీపీలు షుగర్లు 30 ఏళ్ళకే వస్తున్నాయి. ఇప్పటికీ బామ్మలు ఉన్నారు 80 ఏళ్ళలో, వాళ్ళకి షుగర్లు బీపీలు లేవు. ఇన్ని మారుతున్నప్పుడు, ఇట్లా జరుగుతున్నప్పుడు జనరేషన్లో ఈ రోగాలు కూడా వస్తున్నాయి. ఎందుకు మనం తల్లిదండ్రులం ఎందుకు మనం ఆలోచిస్తలేము? ఇవాళ ఎవడండి? ఏ డిపార్ట్మెంట్ ఎవడండి? ఏ డిపార్ట్మెంట్ రక్షిస్తుంది మీరు చెప్పండి? వీళ్ళందరూ ఎవరు సెకండరీ? మన పిల్లలు రేపు పిల్లలకు జరిగితే బాధపడేది మనమే. వాళ్ళకు 16 ఏళ్ళకి బైకులు కొనిస్తారండి. బైకులు కొనిచ్చి మావాడు హీరో అని చెప్పుకుంటాడు. ఎప్పుడు హీరో అవుతాడు? వాడే ఆ హీరోని తిరగబడతాడు. తల్లిదండ్రుల పెంపకం ఎట్లుండాలి, తల్లిదండ్రుల ఆలోచన విధానం ఎట్లుండాలి? చిన్నప్పటి నుంచే ఉండాలి. 16 ఏళ్ళు 17 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడిని చెప్పినా ఆడు వినడు, ఎవడు వినే పరిస్థితి లేడు. ఇవాళ 16 ఏళ్ళ పిల్లలని నేను ఎంతో మందిని చూసిన తల్లిదండ్రులను ఎక్కించుకొని కూరగాయలకు తీసుకొని రోడ్డు మీద పోదు. వానికి లైసెన్స్ ఉండదు తెలుసా అండి? మరి తల్లిదండ్రులు ఇక్కడ తప్పు కాదా? నేను అనేది ఏంటంటే పిల్లగానికి ఏదైనా జరిగింది అనుకో, మొన్న రీసెంట్గా చూసినండి, మా దాంట్లో టీచర్గా చేస్తుంది. వాళ్ళ బాబు 17 సంవత్సరాలు. వాడికి ఒక బైక్ కొనిచ్చిండు, వాడు రోడ్ దాటి పోతున్నాడు, పుక్లేని వచ్చి గుద్ది చచ్చిపోయాడు, ఏడుస్తుంది. ఎవరిదండి తప్పు ఇక్కడ? మీకు నేను ఒక్కటే చెప్తున్నా, అమ్మాయిలకు 20-22 ఏళ్ళు అయితే పెళ్లి చేసుకుంటాం, 80 ఏళ్ళు మొగంతోనే ఉండాలి. ఎందుకు ఆగట్లేదు? మనం చదువుకోవాల్సిన టైంలో ఎందుకు ఇవి చేస్తున్నాం అనేది మనం ఎందుకు ఆలోచించట్లేదు? ఈ బుకింగ్ సిస్టమ్ ఏంటి అసలు? ఇంత ఘోరమా అండి? కాఫీకి కాఫీ కంటే 1 గంట సేపట, వాడు గంట అంటాడు, రేపు 2 గంటలు అంటాడు, తెల్లారి మళ్ళీ వస్తాడు. అవునా? వస్తాడా రాడా? తర్వాత ఇవే కదా వాడు అంటాడు, ఇద్దరు క్లోజ్ అవుతారు, ఏదైనా పీక నొక్కిపోతాడు. మొన్న ఒక నీట్ అమ్మాయి అండి, ఆ అమ్మాయి చదువుకుంది కదా నైట్ పూట అంత, ఎందుకంటే చనిపోయింది, కానీ అమాయకమైన అమ్మాయిలు వాడిని నమ్మిపోయింది.
అరే ఎవడు మంచోడు ఎవడు రాయ్యా ఇంట్లో మన నలుగురు కుటుంబంలో ఉన్న మన చుట్టాలే మంచోడెవడో చెడ్డోడెవడో తెలియదు మనకు. ఎవడో ఏదో వచ్చి వాళ్ళు చెప్పగానే వాళ్ళెట్టు నమ్ముతారు, మీరు కూడా అమ్మాయిలు మీరెట్టు నమ్ముతున్నారు? వీళ్ళు ఒక్కటే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే అసలు మనకు సంబంధం లేని వ్యక్తులను మనం ఎలా నమ్మాలి? ఇవాళ 10 మంది మధ్యలో పెళ్లి చేసుకున్న భర్తను నమ్మాలంటే నమ్మకం లేకుండా పోయింది. 10 మంది మధ్యలో తాళికట్టిన అమ్మాయిని నమ్మాలంటే ఎవడు నమ్మలేకపోతున్నాడు. ఎవడో మనకు డేటింగ్ యాప్ల ద్వారా ఈ చిల్లర యాప్ల ద్వారా జీవితాలు ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ విచ్ఛిన్నమవుతుంది? ఈ విషయాలలో మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడామని నేను అడుగుతున్నా. ప్రతి విషయంలో స్వేచ్ఛ కావాలి ఆడదానికి అంటారు. స్వేచ్ఛ కావాలి, కరెక్టే, బాగానే ఉంది. మరి ఈ వ్యవస్థని ఇట్లా చిన్న భిన్నం అవుతుంటే ఎందుకు మహిళా సంఘాలు అడగట్లేదు? మరి వ్యవస్థ ఎక్కడ పోతుంది? ఈ మహిళా సంఘాలలో భారతదేశంలో ఉన్న వాళ్ళమే కదా మనం ఎందుకు మన సంస్కృతి ఎందుకు కాపాడుకోలేము అనేది నా ఆలోచన. ఈరోజు ఈ డేటింగ్ యాప్లు ఉన్నాయి, ఎందుకు ఉద్యమం చేస్తలేరు? ఎందుకు దీనివల్ల ఎవరికి లాభం అండి? ఎవరికి లాభం చెప్పండి? దీనివల్ల ఎవరికి లాభం అనేది చెప్పాలి. మరి ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుందా? ఇవాళ ఒక ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఎవడు బాధ్యత వహిస్తాడండి? ఎవడు వహించడు, తల్లిదండ్రులే. ఇప్పుడు రెంట్ బాయ్ ఫ్రెండ్ అంటే కూడా ఇప్పుడు అదే కొత్తదేం కాదండి. ఇప్పుడు ఇంతకుముందు తిండర్ ఒకటి బంబుల్ ఉందంట, ఇప్పుడు దాంట్లో కూడా సేమ్ ఇదే. ఓకే, ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి, దాన్ని ఇలా అనుకుంటుంటే వీడు వాడికి నచ్చాడు అనుకో, ఒక లైక్ కొట్టాడంటే ఆమె ఇంకొక లైక్ కొట్టిందంటే వీళ్ళిద్దరికి ఒకరికి నచ్చినట్టు అనమాట. వీళ్ళిద్దరు ప్లేసు టైం సెట్ చేసుకుంటారు. ఇంకా అడిగిపోయి ఇప్పుడు అట్లా జరగాలి అంటే హాస్టల్ ఉంటేనే జరుగుతుంది కదండి. అవును, నువ్వు ఇంట్లో ఉంటే జరుగుతుందా చెప్పండి? కోలివింగ్ వచ్చేసింది కదండి. నేను అదే అంటున్నా. ఇప్పుడు దీనివల్ల ఈ రెండు జనాలకు అర్థం కావాలంటే వాడు మెసేజ్ పెట్టినప్పుడు ఈ అమ్మాయి బయటికి వెళ్తుంది. ఎవ్రీ 2 months చేంజ్ అవుతున్నారు కోలివింగ్ లో ఉన్న వాళ్ళకి తెలుసా? రోజుకొకరు కూడా అవుతున్నారు, 10 రోజులకు ఒకరు అవుతున్నారు. ఎవ్రీ 2 months ఈ హాస్టల్ ఓకే నెక్స్ట్ 2 months తర్వాత ఇంకో అమ్మాయితో ఉంటాడు. అయిపోయింది, ఇక్కడ అంతా హాస్టల్ అయిపోయింది కదా, నాకేసారు సర్వం. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకొక హాస్టల్. మరి ఇప్పుడు దీనివల్ల మరి తల్లిదండ్రులు ఇందులో ఎవరిది? తల్లిదండ్రులకు లేదా బాధ్యత? ఇప్పుడు తల్లిదండ్రులు హాస్టల్ ఉన్నందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది. ఏమండి జాబ్ చేస్తే హాస్టల్లోనే ఉండాలా? పిల్లలు హాస్టల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. స్వేచ్ఛ లేదు ఇంట్లో. వీళ్ళు చేసే ఏదో పనులకి తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు వీళ్ళను గద్దిస్తారు కదా, వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తున్నామని పిల్లలు అనుకోరు. ఇవాళ అన్నీ మనం అనుభవం ఉండే కదండి పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నాం. తల్లిదండ్రులకు సావు మరణం అయిందండి పిల్లల్ని పెంచాలంటే. మీరు ఏమన్నానండి? 5వ క్లాస్ 6వ క్లాస్కి వచ్చిర్రంటే ఆ పిల్లల్ని ఎట్లా కాపాడి వస్తుందని తెలుసా? ఈ అమ్మ ఒకప్పుడు పిల్లలు లేరని దేవుళ్ళకి పూజలు చేసిన, ఇప్పుడు పిల్లలు పుడితే భయం వేస్తుంది. అంటే ఆ సిచ్యువేషన్ ఉంది. మగ పిల్లగానే సినిమాలు కూడా అట్లనే అయిపోయిందండి. వాళ్ళు ఏమొస్తారంటే ఫస్ట్ లో ఈ సినిమాలోని పాత్రలో ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే అని ఫస్ట్ లో వేసుకుంటాడు, లాస్ట్ లోనేమో మెసేజ్ ఇస్తాడు, మధ్యలో చేసేదంతా బూతే. నేను అనేది ఏంది, ఇప్పుడు మధ్యలో మొత్తం వాళ్ళ జీవితం మొత్తం సంఖ నాకిస్తారు, మొత్తం వాళ్ళ జీవితాలు మొత్తం ప్రభావితం అయిపోతాయి. లాస్ట్ కు మెసేజ్ ఏమిస్తారు, ఇది జరిగింది అంటారు. అంటే నీకు వచ్చినప్పుడు ఒక సినిమా గురించి నిజంగా చెప్తున్నా కదా, అసలు అదేదో మూవీ ఏదో రిలీజ్ అవుతున్నట్టుంది, మనకు కూడా ఐడియా లేదు. అంటే అది ఏవో వాళ్ళు తీసుకున్నట్టున్నారు, ఏదో అన్నారు ఈ రోజు ఏదో అవుతుంది, దాంట్లో ఉన్నట్టుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు అందులో పిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మంచి మెసేజ్ వస్తుంది, మంచి మెసేజ్ని చూడండి. మంచి మెసేజ్ని చూడాలంటే మనం చూడాలంటే మంచి సినిమా అంటే 18 ఏళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే చూడాలంటే అది మంచి సినిమా ఎట్లా? ఎన్ని సినిమాలు పెడుతున్నారు తెలుసండి, అది 18+ అని. అంత దారుణమైన పనికిమాల ఎందుకు? సమాజానికి అవసరం ఏముంది దాంట్లోతోని? నేను అనేది ఏంటంటే, నేను ఒకటి చెప్పేది ఏంటండి, సినిమా ప్రభావం అనేది పిల్లల మీద, ఇంటర్మీడియట్ పిల్లల మీద డబ్బు కోసం క్యాచ్ చేసుకుంటున్నారు తప్ప మానవత్వం కోసం, సాంప్రదాయాల కోసం, కుటుంబం కోసం, దానికోసం కాదు. తల్లిదండ్రులు చెప్పుకోలేదండి పిల్లలకు గిది గిట్లుంటే గిది గిట్ల అవుతుంది, గిట్ల జరుగుతుందని తెలియదా? అంటే సినిమాలు చూస్తేనే తెలుసుకుంటారా? చెప్పే సినిమా పేరు కూడా మొత్తం పాన్స్ చూసేదంటే కదా, అదే మొత్తం అది ఇంకా అది మనం ఇప్పుడు ఇందాక తమ్ముళ్ళు అడుగుతారు, పొద్దున నన్ను కూడా వాళ్ళు ఫోన్ చేసిరు చాలా మంది, ఏదో రిలీజ్ ఉంది మేడం ఇట్లా జరిగింది దాని మీద అని చెప్తున్నారు. నేను అదండి మనం మూవీ చూడలేదు కాబట్టి మనకి ఇంకా ఐడియా లేదు. నేను అనేది ఏంటంటే అట్లాంటి సినిమాలు మొత్తం ఇప్పుడు ఏమవుతున్నాయంటే వాస్తవానికి చెడు వైపు అవుతుంది. మంచి వైపు మంచి సినిమా తీస్తే నీకు ఆడదు కదండి. ఈ చెడు వైపు ఇక ఆ కొన్ని వర్డ్స్ నేను ఆడడానికి నాకు ఇష్టం లేదు. బట్ దీని ప్రభావం అనేది పిల్లలకు ప్రభావితం అవుతుందా కాదండి? ఎందుకు కాదండి? సోషల్ మీడియానే కదా మీ దగ్గర ఉంది. మీకు ఇప్పుడు ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉందండి, ఇది ఇంట్లో చూసిన తర్వాత మీకు ఇక వాళ్ళు అక్కడ చేసి తెలియనోనికి చెప్పే విధము అంతా అయిపోయిన తర్వాత మీరు ఇట్లా చేయండి, చేసిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి లాస్ట్ సంకరం అయిపోతే జీవితం అనేది చూపిస్తుంది. జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఎన్ని రీల్స్ లలో 8-9 రీల్స్
ఈ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ రెంట్ అన్నాం కదా, అబ్బాయిలు ఆంటీలతో అసలు ఎంత ఘోరం అంటే రీల్స్. నేను ఒక్కటి చెప్తున్నా అండి, ఆంటీలు అనడం నాకైతే అసలు ఆ వర్డ్ వాడడం కూడా ఇష్టం ఉండదు. ఆంటీలు అబ్బాయిలు అంటే ఒకటేనండి. పూర్వకాలంలో నేను చెప్తున్నాను కదా, అప్పుడు వెనకటి కాలంలో అంత కూడా కాదండి, 2010, 12 ఆ ప్రాంతంలో ఇంత దరిద్రాలు లేవండి. ఈ సోషల్ మీడియా దరిద్రం ఇన్స్టాగ్రామ్ ద్వారానే. ఇన్స్టాగ్రామ్లలో అది బ్యాన్ చేయాలని 100 సార్లు చెప్పినామండి. అరే ఒక్కొక్కటి రాత్రి 11 గంటలకు మొత్తం చూపిస్తుందండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ కొడుకులు ఏం చేస్తారో అర్థం కాదు. ఎంత ఘోరం తెలుసా అండి. అసలు అందులో మనం పోయి అది ఆన్ చేస్తే మన దానిలో పడుతుంది, కానీ అసలు ఎంత ఘోరం తెలుసా అండి. ఇంత డైరెక్ట్ లైవ్ ఇస్తున్న తర్వాత అందరూ ఏమంటారు, అందులో ఉన్నది మేము చూపిస్తున్నాం అండి అంటే ఇదంతా కూడా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తలేరా. దాని కుటుంబం కోసం అది చేసుకుంటుంది. వీళ్ళ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. సమాజం ఏముంది, ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంది. ఇక్కడ మనం భారతదేశ చరిత్రను కానీ భారతదేశం సాంప్రదాయాలను ఎవరు కాపాడాలండి, అస్తిత్వాన్ని ఎవరు కాపాడాలి అంటే సంధ్యారెడ్డి కాపాడుతుందా అనొచ్చు. ఇప్పుడు సంధ్యారెడ్డి కాపాడుతుందని కాదు, సంధ్యారెడ్డికి అనిపించింది చెప్తుంది. సంధ్యారెడ్డి వాళ్ళు మొన్న వస్త్రధారణ విషయంలో సంధ్యారెడ్డి వాళ్ళు 1000 మంది ఉన్నారు. మొన్న ఎందుకు మద్దతు ఇచ్చారండి? వాళ్ళు ఒక కుటుంబం కట్టుబాట్లు కదా, వాళ్ళు బయటికి రాలేరు, అందరూ బయటికి రాలేదండి. ఆ తర్వాత కొంతమంది యాంకర్లు కొంచెం పద్ధతిగా చీరలు కట్టుకోవడం చూసామండి. ఇప్పుడు ఈ విషయాలను మాత్రం ఒక్కొక్కరిని జోపాలండి. ఇట్లా ఈ యాప్ల ద్వారా కానీ ఇట్లా ఇవ్వడం దొరికింది అనుకోండి, అమ్మాయిలను మాత్రం నిజంగా చెప్తున్నా కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ పద్ధతిగా పెరగండి రా అయ్యా. పెళ్ళిళ్ళు చేసుకోండి, 21 years చేసుకోండి అబ్బాయిలు. అమ్మాయిలు 18 ఏళ్ళు వచ్చి చేసుకున్న తర్వాత చదువుకోండి. మీకు చదివేందుకు ఇంకా చదువు సంఖ్య నాకు ఇస్తున్నారు. ఇక్కడ చదువుకున్న సంస్కారం ఉంటుంది, సంస్కారం లేనాడు చదువుకున్న సింగారం ఏముంది. ఎవడండి ఎక్కడ చూడండి, ఇంకా అప్పుడు ఏదో ఇంద్ర పార్కులు, అప్పుడు ఆ పార్కులు ఉండే, ఇప్పుడు అవి లేవులే. సినిమా హాళ్ళల్లో రేపు చూడండి, రేపు ఏదన్నా ఇట్లాంటి సినిమాలు వస్తాయి కదా, మొత్తం సినిమా థియేటర్లోనే ఉంటాడు. మరి అలా తల్లిదండ్రులు ఎందుకు అడుగుతలేరండి చెప్పండి. నిజంగా మంచి స్నేహాలు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇవాళ పిల్లోడు ఏడిపోయాడు ఎట్లా తెలుస్తుందండి, వాళ్ళు ఊళ్ళో ఉంటారు, వీళ్ళు హాస్టల్లో ఉంటారు. అదే నువ్వు ఇంటర్మీడియట్ 10th ఉందనుకోండి, ఇంటిమేషన్ ఇస్తారు, మీ బాబు రాలేదు ఈరోజు అని. అక్కడి వరకు ఓకే అండి. మనం కట్టడి చేయాల్సింది ఈ 4 సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాలే. కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులకు ఒకటే క్లారిటీగా క్లియర్గా, అబ్బాయిలకు కూడా, మీ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మీ పిల్లల మీద మీరు నిఘా పెట్టండి. మీ పిల్లల మీద మీరు నిఘా పెట్టకపోతే ఎవడు పెట్టడు. మీ పిల్లల్ని రక్షించడానికి ఈ ప్రపంచంలో ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి, క్యాండిల్ పట్టుకోనికి మాత్రం అనేక మంది వస్తారు. అంతకుమించి చేసేది ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి క్యాండిల్ ర్యాలీ చేయడం తప్ప చేసేది కూడా ఏం లేదు. కాబట్టి చాలామంది ఈరోజు మహిళా సంఘాలు కూడా ఈ విషయాలలో మనం ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయలేదనుకోండి, ఉద్యమం అవసరం లేదండి, 4 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇలాంటి సినిమాల వల్ల బ్యాన్ చేయాలి. అసలు ఎట్లా అంటే ఇలాంటి సినిమాల వల్ల కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఇట్లా అంటే న్యూడ్ వీడియోస్ అట్లా పెట్టడం కానీ, వాళ్ళు పోస్ట్ చేయడం, అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి కొన్ని మనం కట్టడి చేసినాం అనుకోండి లేకపోతే అండి, మేము అన్నట్టుగా 10 ఏళ్ళు అక్కర్లేదు, ఇంకో సంవత్సరం 2-3 ఏళ్ళు చాలు. ఎవడు పెళ్ళాం సొంతం ఉండదు, ఇక ఎవడు మొగడు అటు సొంతం ఉండదు. ఇప్పుడు ట్రెండ్ మారుతుందండి. వెనకట్లో ఉన్నావా, 20 ఏళ్ళలో ఉన్నాం, మనం ఇలా ఉండాలి అంటే ఏంది, సగం గుడ్డలు వేసుకొని సగం ఉండి ఎవడు ఎదురొస్తే వానికి ఫోన్ కొట్టేసి వాని బండి మీద ఎక్కేసి అది పోతుంటే ఎట్లా చెప్పండి. ఎవరికి సంకేతం, మన పిల్లల పరిస్థితి ఏంది రేపు, మనకు పిల్లలు ఎట్లా. ఇప్పుడు అక్కడ వరకు 2012-15 ఆ ప్రాంతం వరకు కొంచెం ఓకే ఉంది, కోవిడ్ ముందు దాకా బాగుంది. అదే అంటున్నాండి, కోవిడ్ తర్వాత మొత్తం దరిద్రం, మొత్తం నాశనం, మొత్తం ఇదే ఉంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రంలో అనేక సార్లు చెప్పినాం. సజ్జనార్ గారు ఒక్కరు చేయంగా సరిపోదు కదండి. సజ్జనార్ గారు, రోషన్ గారు, సంధ్యారెడ్డి వల్ల కాదు కదా, అందరం స్పందించాలి. ఇది చూసిన వాళ్ళు కూడా తల్లిదండ్రులను మీరు ఆలోచించండి. మీరు కామెంట్లు పెట్టుకొని ఏదో పెట్టుకోండి, నిజంగా జరుగుతుంది, మనం జాగ్రత్త పడాలి. చిన్న పిల్లల అత్యాచారాలు జరుగుతున్నాయి. పెద్దవాళ్ళ పిల్లలు తెలివై వచ్చిన తర్వాతనేమో రోజుకొక్కడని చెప్పేసి యాప్ల ద్వారా ఎవడెవడు పరిచయం ఉండదు కదా. కొన్ని అంటారు బంజారా హిల్స్ ప్రాంతాలల్లో పెద్ద ఇండ్లు ఉంటాయి, ఏం జరుగుతాయో ఏం జరగవు అని అంటే ఒక్కటేనండి, నేను ఏ చెప్పినా కూడా మనకంటూ ఎథిక్స్ మోరల్స్ అనేది ఉండాలి. ఎవడో చెప్తే రాదండి, నీ బుద్ధి నీకు ఉండాలి, నేను చెప్తే వచ్చే బుద్ధి కాదు. కాకపోతే కొంతమంది తెలియక తప్పు చేస్తున్నారు. తెలియక తప్పడం వల్ల అమ్మాయిలు 50-60% ఫ్రెండ్స్ వల్లనే ఖరాబ్ అవుతుందండి. ఈ అమ్మాయి మంచిగానే ఉంటుంది. నేను నిన్న చూశానండి, తల్లిదండ్రులనంట ఒక ఉన్నంత స్థాయిలో పెంచాలంట. మీకు ఆ వీడియో కూడా పంపిస్తా. ఆ అమ్మాయి ఏం చేసింది, హైదరాబాద్కి వచ్చింది, ఫస్ట్ మంచిగానే ఉంది. తర్వాత ఒక చెడు స్నేహం అమ్మాయి వల్ల మెల్లిగా 1, 2, 3 బాయ్ ఫ్రెండ్స్ అట్లా మెల్లమెల్లగా చేసేసి ఇప్పుడు రెగ్యులర్గా 10 మంది అట్ట. అబ్బా, ఇవాళ ఏమైపోయింది, ఆ అమ్మాయి అసలు ఎలాంటి సిచ్యువేషన్లో తెలుసా, మొత్తం గంజాయికి బానిస అయిపోయింది. ఎంత క్లెవర్ స్టూడెంట్ అంటే అమ్మాయి,
మా తల్లిదండ్రులు నేను పెంచాలి, మా తల్లిదండ్రులు నేను గర్వంగా మంచిగా పెంచి పోషించాలనుకుంది. హైదరాబాద్కి వచ్చి ఒక స్నేహితురాల వల్ల ఈ రకం తయారైంది. నేను అనేది ఏంటి సార్, చెడు స్నేహాలు చాలా ముఖ్యము. ఆ స్నేహాలు మనం గమనించాల్సిన తల్లిదండ్రులను మనం ఆలోచించాలి. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంది, నా కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడో తీసుకుపోయి హాస్టల్ వేస్తారు, కొంపలలో ఇస్తారు. సరే, ఒకవేళ సిచ్యువేషన్ సింగిల్ పేరెంట్ ఉందనుకోండి, తప్పదు. తల్లిదండ్రులు గాడిదలాగా మంచిగానే ఉంటాం, అందరం బాగానే ఉంటాం, దిట్టంగా ఉంటాం, ఎందుకు తీసుకుపోయి హాస్టల్లో వేయాలి? ఎందుకు వేయాలండి హాస్టల్లో పిల్లల్ని? చదువులు ఏం చదువులు? హైదరాబాద్లో చదువులు చదివిపిస్తారు. హైదరాబాద్లో చదివిపించేసి మీ పిల్లలు ఏం ఉద్ధరిస్తారు? ఎందుకు చూడట్లేదు మీరు? ఎందుకు ఆలోచిస్తలేము? నేను ఒక ఆవేదనతో అమ్మగా అంటున్నా. నేను ఇవాళ ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, జడ్జి కూడా చేయట్లేదు. కానీ మన పిల్లల్ని మన దగ్గర ఎందుకు ఉంచుకోవద్దు? మనం ఇంటర్మీడియట్ 100% హాస్టల్లో పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి. ఆ విషయంలో నేను 100% ఏ హాస్టల్ అయినా. కానీ బీటెక్లో ఎట్టి పరిస్థితుల పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని ఇంట్లో నుంచే వచ్చిన కాలేజీ నుంచే అప్లై చేయండి, వచ్చిన కాలేజీ నుంచే పంపించండి. తల్లిదండ్రులు ఎక్కడో వానికి 10 లక్షలు కట్టేస్తారంట, హాస్టల్కి పంపిస్తారంట. ఎందుకు పంపించాలండి? దీనికి నివారణ ఇది ఒకటే అండి. ఇంకా మీరు హాస్టల్స్ పెరిగిపోతాయి, ఓల్డ్ ఏజ్ పెరిగిపోతాయి, వ్యవస్థ కుంటుపడిపోతుంది. అనుభవంతో 23 సంవత్సరాల అనుభవం మదర్ ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ మేము చేస్తున్నాము. రోజు రెగ్యులర్గా నాకు కనీసం రోజుకు ఒక 200 కాల్స్ వస్తాయండి. ఏం చేయాలి నేను ఒక్కదాన్ని చెప్పండి? పెద్దలు చెప్పిన మాట మనం అసలు వింటున్నామా? అసలు తల్లిదండ్రులకు ఫోనా? మన తల్లిదండ్రులు ఫోన్ చేస్తే పోరలు ఫోనే ఎత్తారు. ఎక్కడెత్తారండి ఫోన్? బిజీగా ఉందా సాయంత్రం? మేము బిజీ. ఏమంటే ఆన్లైన్ క్లాస్లో ఉన్నట్టు మనమే వాయమో నా బిడ్డ ఎంత చదువుతుంది, వామో నా కొడుకు ఎంత చదువుతుండు ఆన్లైన్ క్లాస్లో. వాళ్ళు చేసే ఎదవేశాల లోపల ఏం చూస్తాం మనం? ఒక్కటేనండి, నా పిల్లగాడు మంచోడండి, నా పిల్లగానికి అలాంటి లక్షణాలు లేవండి, మా బిడ్డ మంచిదండి అనే ఆ నమ్మే మోసపోతాం. ఇప్పుడు వీడియో కాల్లో కాకుండా అండి, నార్మల్ మొబైల్లో కూడా హాస్టల్కి వచ్చిన అలర్ట్ వస్తుందంట, బయటికి వెళ్ళిపోయిన అలర్ట్ మెసేజ్ అంటే సౌండ్ ఏదో కాలేజీకి వెళ్ళినా వస్తుందంట. ఓకే, అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోయేటప్పుడు అలర్ట్ అది వస్తుందంట అండి. ఓకే, అది ఒకవేళ కుదిరితే పేరెంట్స్ మీరు ఒకసారి మాట్లాడి పెట్టుకోవచ్చు. అవును, అంటే వీళ్ళకి వస్తుంది, వీళ్ళకి అలర్ట్ వస్తుంది, వాళ్ళు చూసారని. అవును, వీడియో కాల్ కాదు, అది కెమెరా ఏం కాదు, ఓకే, సమ్మేదో యాప్ నేను విన్నా, అది అలాంటిది పెట్టుకుంటే కొంత తగ్గొచ్చు. అవును, అదే అండి. మనం ఏదున్న తల్లిదండ్రులము ఒక్కటేనండి. వాళ్ళని పిల్లల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి, పిల్లలు తప్పుదో పట్టొద్దు, పిల్లల జీవితం బంగారు భవిష్యత్తు. పిల్లలకి అంటున్నాం, భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాం. భవిష్యత్తు ఏమనుకుంటున్నారు మీరు? పెద్ద కాలేజీలలో పెద్ద బీటెక్ హాస్టల్లో వేసేసి 30 లక్షలు కట్టేసి వాడిని మేము అక్కడ చదివిస్తున్నాము, 7 స్టార్ హోటల్లో వేస్తున్నాం, 7 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి, 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటారు. కానీ వాడు ఎంత సంఖ్య నాకపోతుందో ఎవరు తెలియదు. ఇంకేముందా, డ్రగ్స్, గాంజా, హెచ్ఐవి. మళ్ళీ ఏం చెప్తారు తల్లిదండ్రులు? అరే మంచి డబ్బున్న అమ్మాయిని లైన్లో వేసుకోరా, ఏదైతే ఏంది, కులం లేదు, మతం లేదు, ఓకే. మనం అంటే ఎవడన్నా తల్లిదండ్రులు కొంతమంది ఎట్లున్నారంటే, అవునండి ప్రేమ పేరుతోని ఇప్పుడు కులం మతం ఏం లేదు, చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మంచి స్నేహం వచ్చిందనుకోండి, మంచి ఉంటే చేసుకోవచ్చు, దాంట్లో తప్పులేదు. కానీ ఈ అన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రులు అని నేనైతే చెప్పగలుగుతాను. ఇంకా దాన్ని ఎవ్వరే నేను బాధ్యత చేయలేదు. ఏదైనా మంచి వచ్చిన సిస్టమ్ మారాలండి. ఇలా ఉంటే మీరు ఏ యాప్ని కంట్రోల్ చేస్తారు చెప్పండి? ఏ యాప్ని కంట్రోల్ చేస్తారు? మనం కంట్రోల్ చేయలేము. మరి పిల్లల్ని మనం చేసుకోవచ్చు కదా. సుప్రీంకోర్టు ఆదేశాలను మనం కంట్రోల్ చేయలేము, గవర్నమెంట్ ని మనం కంట్రోల్ చేయలేము, మన మొబైల్ కంట్రోల్ చేయలేము. యాప్లు ఎన్నో వస్తున్నాయి, అన్ని డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి, అవి కంట్రోల్ చేయలేము. ఇప్పుడు బట్ మన మైండ్ కంట్రోల్ లో పెట్టుకుంటే ఇవన్నీ మన మైండ్ కంట్రోల్ ఎక్కువ అక్కర్లేదు. నేను అనేది ఏంది, పిల్లలకి రోజు తల్లిదండ్రులు అండగా ఉండాలి. ఇప్పుడు దింపుతున్నారు, తీసుకొస్తున్నారు, కొంతమంది ఉన్నారండి ఇప్పటికీ కూడా, కొంతమంది తీసుకొస్తున్నారు. కానీ ఇంకా మనం జాగ్రత్త పడాలి. లేకపోతే దారుణమైన రోజులు వస్తాయి. 2 ఎంప్లాయీస్ అయ్యి ఉంటున్నారు, పిల్లలు మంచి భవిష్యత్తు తీయాలనుకుంటే మీ ఆలోచన బాగుంది, కానీ పిల్లల మైండ్ సెట్ కరెక్ట్గా లేదు. మనము దగ్గరుండి పిల్లలను చూసుకోవాలి. అలాంటి బాధ్యత తీసుకుందామంటే 4 పిల్లలు కానీ 3 పిల్లలు కానీ 2 పిల్లలు ఒక్కరైనా కూడా మంచి లైఫ్ ఇవ్వాలి మనం. కానీ బయటి వాళ్ళ మీద మనం డిపెండ్ అయినాం అనుకోండి, ఇంకో ఇలాంటి పరిస్థితి వస్తుంది. కానీ ఏదేమైనా ఈ హైదరాబాద్లో నిఘా అయితే ఉండాలండి. హైదరాబాద్లో పోలీస్ వ్యవస్థ నిఘా పెడితేనే ఇది కట్టడి చేయగలుగుతాం. ఇమ్మీడియట్గా ఇట్లాంటి జరిగినప్పుడు యాక్షన్ తీసుకొని ఏ నాయకుడు ఫోన్ చేసినా అసలు ఇలాంటి దాంట్లో జోక్యం కలిగించవద్దు. ఎవరు, ఏ నాయకులు కూడా, ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా జోక్యం కలిగించుకోవద్దు. ఎదవలాగానే చేయాలి, వాడికి శిక్ష పడాలి, వాడికి బెయిల్ ఇవ్వకూడదు అసలు. కాబట్టి సిస్టమ్ మారితేనే సమాజం మారుతుంది. లేకపోతే ఈ భారతదేశం అనేది
ఇగో మళ్ళీ బంగ్లాదేశ్ లాగా అవుతుంది. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు. ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను సంధ్యారెడ్డి గారు కూర్చొని ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మాకు పని లేక కాదు, కేవలం చూసే తల్లిదండ్రులు కానీ లేకపోతే యూత్ ఎవరైతే మాకు అన్నీ తెలిసిన ఊహించుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి, కాదని చెప్పట్లా. లైఫ్ని ఎంజాయ్ చేయడానికే మనిషి భూమి మీదకి వస్తాడు. అంటే ఎంజాయ్ చేయని లైఫ్కి అర్థమే లేదని చెప్తాం కదా. ఎంజాయ్ చేయండి కానీ మితిమీరొద్దు. మరి అతి దారుణంగా రకరకాల యాప్లు వచ్చేసినాయి. కొత్త యాప్ వచ్చిందంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్ ఏది చెప్తే అది డౌన్లోడ్ చేసుకుంటాం. వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాం. వాడు ఏది తాగమంటే అది తాగుతాం. వాడు ఏది ఇస్తే అది తీసుకుంటాం. అది గాంజానా డ్రగ్గా లేకపోతే మనకి ఏం రోగం వస్తుందో తెలియదు. ఈ కొత్తగా ఈ డేటింగ్ యాప్లు చాలా చచ్చినాయి. మళ్ళీ దానితో పాటు రెంటల్ బాయ్ ఫ్రెండ్ అయిపోయింది. కాల్ గర్ల్స్ అయిపోయింది, షుగర్ డాడీ అయిపోయింది, షుగర్ మమ్మీ అయిపోయింది. ఇప్పుడు రెంట్కి బాయ్ ఫ్రెండ్. మంచి మంచి జిమ్ బాడీ ఫోటోలు పెడతాడు వాడు. వీళ్ళేమో నిజంగా ఏదో ఉంది కదా అని అట్రాక్ట్ అవుతారు. వాడిని బుక్ చేసుకుంటారు, డబ్బులు పోతాయి. ఆడు వచ్చేవాడు ఎవడో మోసగాడు, మేడం చెప్పినట్లు పచ్చి మోసగాడు అయి ఉంటాడు. వాడు తీరాని ఫోటోలు తీరాని వీడియోలు తీసేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీరు చివరికి సూసైడ్లు చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించి లైఫ్ని ఎవ్వడి వల్ల సాధ్యం కాదు చేంజ్ చేయటం. మీ లైఫ్ని మీకు మీరే దీనికి మార్గదర్శకులు. మీకు మీరే మీ లైఫ్ని డైరెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించి అందరూ కొంచెం టైం స్పెండ్ చేయండి దీని గురించి. మంచి మంచి వీడియోలు చూడండి, కాదని చెప్పట్లా. ఏం వాడుకోండి, బాగుపడండి. టెక్నాలజీ చాలా వచ్చింది, దాన్ని ఉపయోగించుకోండి. మంచి చెడు రెండు ఉంటుంది కాబట్టి మంచిని ఒక 70% తీసుకొని 30% చెడుని తీసుకోండి. మేము కాదని చెప్పట్లే. ఎట్లా చెప్పినా వినరు, మీరు అడిక్ట్ అయిపోయారు. కానీ కొంచెం కొంచెం తగ్గించుకునే ప్రక్రియ పెట్టుకుంటే మాత్రం లైఫ్లో ఉన్నత స్థానాలకు కాకపోయినా కానీ ఒక మనిషిగా ఈ భూమి మీద మీకంటూ ఒక వాల్యూ అయితే ఉంటుంది. ఇది మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్.